శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. నవత టీవీ భక్తి ఛానల్ వారు సమర్పించే ఈ కార్యక్రమంలో నాకుగా నేను పరిచయం చేసుకున్నది, నా పేరు వెంట్రపాటి వెంకట లవకుమార్. నేను భగవద్గీత ప్రవచనాలు చేస్తూ ఉన్నాను గత 15 సంవత్సరాల నుంచి. దానికి భాగంగా మీ అందరికీ కూడా నవత టీవీ ఛానల్ తరపున స్వాగతిస్తూ ఉన్నాం. భగవద్గీత మానవుడు ఎందుకు చదవాలి అనేటువంటి అంశంపై ఇవాళ నేను మాట్లాడతాను. మనకి భగవంతుడు 84 లక్షల రకాల జీవరాశులను సృష్టించాడు. అందులో మానవ జీవితం ఒకటి. ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనం పొంది, అసలు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు పరమాత్మ, ఎందుకు మనం పొందాల్సి వచ్చింది, మానవ జన్మ యొక్క ఉత్కృష్టత ఏమిటి, దాని విలువ ఏమిటి, ఎందుకు పొందాల్సి వచ్చింది అనేటి అంశానికి మనం వస్తే, మిగతా జీవరాశులన్నీ కూడా అవి వాటి యొక్క కర్మానుసారం కర్మల్ని అనుభవిస్తాయికి మాత్రమే వచ్చాయి. మంది అలా కాదు. మన జన్మ ఏమిటంటే, అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆరా తీస్తే, మిగతా జన్మల్లో వేటికి కూడా లేనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకు పెట్టాడు భగవంతుడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే, భగవంతుణ్ణి పొందటం అంటే మోక్షానికి దారి అని దాన్ని బ్రహ్మజ్ఞానము అన్నారు. బ్రహ్మ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే, అంతకన్నా పెద్ద వస్తువు ఇంకొకటి లేదు. బ్రహ్మము అంటే పరమాత్మ. ఆయనకి మించినటువంటి ఇంకా దైవం అనేటువంటిది లేదు. చరాచర జగత్తునంతటినీ కూడా నడిపించేది ఆ బ్రహ్మ వస్తువే. ఆ పరమాత్మని పొందటానికి ఈ మానవ దేహంలోకి మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి అందులో కాస్త పుణ్యాన్ని మనం సంపాదించుకుని దాని వెలతో మనం ఈ దేహాన్ని తెచ్చుకున్నాం మనం. అందుకనే ఉత్కృష్టము అన్నారు దాన్ని. ఉత్కృష్టమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది, అరుదైనటువంటి జన్మ. ఈ జన్మ ద్వారాగానే మనం మోక్షాన్ని పొందటానికి అర్హత పొందుతాం. లేకుంటే మిగతా జన్మల్లో వాటి కర్మానుసారం అవి అనుభవిస్తూ ఉంటాయి, మళ్ళా పుడతాయి, మళ్ళా చస్తాయి, మళ్ళా పుడతాయి, మళ్ళా చస్తాయి తప్ప మనకి ఇందులోనే మనం మోక్షం అనేటువంటి అర్హతన పొంది ఉన్నాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది
మన యొక్క విధానము, అంటే మానవ జీవితం యొక్క విధానము. మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ మానవ జన్మని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ప్రాపంచిక విషయాదుల మీద మనకి మోజు తగ్గాలి. ప్రాపంచిక విషయాల మీద మోజు ఉందనుకోండి మనకి, అప్పుడు మన మనసు ఏమవుతుంది? వాటి మీద రమిస్తూ ఉంటుంది. ఈ జన్మ ఎత్తి కూడా ప్రాపంచిక విషయాల మీద మనం మోజుతో ఉన్నాం అనుకోండి, రకరకాలైనటువంటి విషయాల ద్వారాగా మనం మోజుతో ఉన్నాం అనుకోండి, మానవ జన్మనే ఎత్తి కూడా మోక్షాన్ని పొందటానికి అర్హత ఉంటుందా? మనం కూడా ఏం చేస్తాము? వాటిలాగానే పుడతాము, వాటిలాగానే రకరకాలైనటువంటి అనుభవిస్తాము, ఇంకా ఎక్కువైనటువంటి చేష్టలు చేస్తాము, మరణిస్తాము. అందుకని శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే దానికి, పునరపి మరణం పునరపి జననం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారి, కృపయా పాహి పాహి మురారి, భజ గోవిందం గోవిందం భయం మూఢమతి అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అంటే ఓ మూఢమతి, నువ్వు వచ్చినటువంటి మానవ జన్మ చాలా గొప్పదయ్యా. ఆ గొప్పదైనటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకో. దాన్ని సద్వినియోగం చేసుకుని ఆ జ్ఞానం అనేటువంటి దానిలో మనం వెళ్ళామనుకోండి, ఆ జ్ఞానం పొందితే పరమాత్మని మనం చేరుకోవటానికి అవకాశం దీనిలోనే ఉంది, మిగతా జీవరాశుల్లో లేదు అని పరమాత్మ అందులో చెప్పారు. పునరపి జననం, వచ్చాము, రకరకాలైనటువంటి కర్మలు అనుభవిస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ ఫలితం ఏమనుందా? వెళ్ళిపోతున్నాం అంటే ఎక్కడికి వెళుతున్నాం? మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి అనుసరించి ఆయా జన్మల్ని మనం పొందుతున్నాం. ఇంకా ఫలితం ఏముంది? వచ్చినటువంటి మానవ దేహానికి ఏమైనా ఫలితం ఉందా? ఫలితం అనేటువంటిది లేదు. మానవ దేహం వచ్చిందే మోక్షాన్ని పొందటానికి వచ్చింది, లేకపోతే మిగతా జీవరాశుల్లాగానే ఉంటాం కదా. అందుచేత మనం ఎప్పుడు కూడా పరమాత్మని భగవన్నామ స్మరణతోనో, ధ్యానంతోనో, జపంతోనో, ఇత్యాది గ్రంథాల పఠనాల ద్వారాగాను, మహానుభావులైనటువంటి ప్రవచనాల ద్వారాగాను మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేసి దాన్ని చక్కగా మననం చేసుకుని, ఆ మననం చేసుకున్నటువంటి విధానంతో మనం ఏం చేయాలి? మళ్ళా నిధిధ్యాసన గావించాలి, హృదయంలో పదిలిపరుచుకోవాలి. దాన్ని ఏమన్నారు? మననము, శ్రవణము, మననము, నిధిధ్యాస అన్నారు. మనకేమీ తెలియదు. ముందుగా ఎవరికైనా వచ్చినటువంటి వారికి ఏం తెలుస్తుందండి? తెలీదు. కానీ పెద్దల సాంగత్యంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి చక్కటి మాటలు విని మనం వినాలి. ముందు శ్రవణం చేయాలి. శ్రవణం చేసినటువంటిప్పుడు మనకేమవుతుంది? ఓహో, విషయం ఇదా, తత్వంలో ఇందా, సత్యం అనేటువంటిది ఇదా, జ్ఞానం అనేటువంటిది ఎలా పొందాలా అనేటువంటిది గురువులు మనకి చక్కగా విడమర్చి అన్ని విధాల మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. దాన్ని ఏం చేయాలి? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మననం చేసుకుని ఆ భగవద్గీతని తీసి దాని శ్లోకాన్ని తీసుకుని చదివిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన దానికి దీనికి కూడా అన్వయం చేసుకుని దాన్ని మననం చేస్తూ ఉండాలి. ఆ మననం చేయంగానే సరిపోతుందా? సరిపోదు. మనం ఎప్పుడు కూడా దాన్ని నిరంతరంగా కూడా వింటూనే ఉండాలి, మననం చేస్తూ ఉండాలి, జ్ఞానం పొందే వరకు. ఎప్పటి వరకు అంటే జ్ఞానం ఎప్పుడైతే మనకి అంకురిస్తుందో ఆ జ్ఞానం పొందే వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి. ఈ శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటి నిధిధ్యాసన ఎప్పుడైతే మనకు కలిగిందో దాని ద్వారాగా జ్ఞానం అనేటువంటిది అంకురిస్తుంది. ఆ జ్ఞానం అంకురించిన తర్వాత ఇంకొకరు చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకని? మనం ఎప్పుడు చూసినా కూడా అందులోనే ఉంటాం. అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నీ కర్మని, అంటే నీకు విధించినటువంటి ఏ పనుల్ని కూడా నువ్వు మానాల్సినటువంటి పని లేదు. ప్రతి పని నువ్వు చేసుకోవచ్చు. నువ్వు వ్యాపారం చేస్తావో, వ్యవసాయం చేస్తావో, ఉద్యోగం చేస్తావో,
ఇంకా రకరకాలైనటువంటి వృత్తులు చేస్తావో ధర్మబద్ధంగా వాటిలన్నిటిని కూడా చేస్తూ నీ జ్ఞానాన్ని నువ్వు మరవద్దు. ఎందుకని? వచ్చినటువంటి జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే నీ కర్తవ్యాలన్నిటిని కూడా కాపాడుకుంటూ నీ బ్రతుకుదెరు విధానం కోసం నువ్వు చేసుకుంటూ నీ పాటలు పడుకుంటూ నీ సంసారాన్ని చూసుకుంటూ నీ బిడ్డలను చూసుకుంటూ నీ తల్లిదండ్రులను చూసుకుంటూ అన్ని చేస్తూ కూడా ప్రతి పనిలో కూడా నన్ను మరవద్దు అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. దానికోసం ఈ మానవ జన్మ వచ్చింది. అలా పొందాలంటే ఏం చేయాలి మనం? భగవద్గీత ఉత్కృష్టమైనటువంటి గ్రంథము. గ్రంథాలన్నిటిలో కూడా భగవద్గీత ఉత్కృష్టమైనటువంటి గ్రంథము అని ఎందుకన్నారు అంటే, భగవద్గీతనే ఒక్కదాన్ని మనం పట్టుకుంటే మన జీవితం తరించిపోతుంది. 700 శ్లోకాలు చెప్పారు స్వామి పరమాత్మ. అంటే రకరకాలు అర్జునుడు అడిగేటువంటి ప్రశ్నలు కానివ్వండి, వాటికి సమాధానాలు, సంజయులు వారు చెప్పినటువంటి ధృతరాష్ట్రకు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చక్కగా కూలంకషంగా అర్థం చేసుకుని వాటిల్లో ఉన్నటువంటిది మనం చదువుతూ దాన్ని పెద్దల దగ్గర శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధిధ్యాసన చేసుకుంటే అప్పుడు మనకి ఈ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఆ జ్ఞానం అనేటువంటిది మనకు అంకురిస్తుంది. అంటే ఆ బీజం అనేటువంటిది పడుతుంది మనకి. అప్పుడు మనం పరమాత్మ చేరుకోవటానికి చాలా దగ్గరగా మనం చెప్తాం. మనకు ఎన్నో రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు చేస్తూనే ఉంటాం. ఈ జన్మలో మనం భక్తిలో ఉన్నంత మాత్రాన వెనకటి జన్మలో కర్మలు మనకు పోవు. అవి వెంటాడుతూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా చేసుకోవాలి? పాత జన్మలో ఉన్నటువంటి దాన్ని కూడా మనం ఇందులో తరిగించుకుంటానికి అవకాశం ఉంది. భగవన్నామ స్మరణతో, భగవంతుడి యొక్క ధ్యానంతో, భగవంతుడి యొక్క జపంతో, భగవంతుడి యొక్క భక్తితో, భగవంతుడి యొక్క భజనతో వీటిలన్నిటిలో చక్కగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. సరే, మనమే అనుకుంటున్నాం మనకి ఇవన్నీ కూడా మనకి ఎంత బాధలు పడుతున్నామే మానవ జన్మెత్తి, ఇలా మనం చేయగలుగుతున్నాం, మనం ఎలా చెయ్యాలి, మనం ఎలా చేస్తాం మనం అనేటువంటిది మనకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనకి ఇన్ని రకాలైనటువంటి సంసారాన్ని మోస్తూ మనం ఇవన్నీ చేయగలమా అనేటువంటిది ఆలోచన వస్తుంది. సాక్షాత్తు నారాయణమూర్తి, విష్ణుమూర్తి రామావతారంలోకి వచ్చాడు పరమాత్మ. ఆయన ఏం చేశారు? రామావతారంలోకి వచ్చి ఎన్ని పాటలు పడ్డారండి స్వామి కన్నా ఎక్కువైనటువంటి వాళ్ళమా మనం? ఆయన ఎన్ని పాటలు పడ్డారు. రామాయణం ప్రతి ఒక్కళ్ళు మనం చూసినటువంటి వాళ్ళమే, చదివినటువంటి వాళ్ళమే. రామాయణంలో మనకు నరాన జీర్ణించుకుని ఉంది. మరి స్వామి అంత కష్టపడారు. సీతమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తల్లి. ఆ తల్లి ఎన్ని మానవ జన్మనెత్తి ఎన్ని రకాలైనటువంటి బాధల్ని అనుభవించి వాళ్ళు ఆదర్శంగా మనకు నిలిచారు. ఏ పనైనా ఆపారా వాళ్ళు? ఆపలేదే. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరి భూమి తంస్తవనీయం బగు ఈ కిరీటము శిరోధార్యము నీకీయడన్ భువి పాలింపు ప్రజానురంజికముగా మోదమ్ముతో రాఘవా అని శ్రీరామచంద్రమూర్తికి నవరత్నాలు పొదిగినటువంటి ఆ కిరీటాన్ని తమస్తవనీయముగా, అంటే స్తవనీయం అంటే పొగుడుతూ, అయ్యా వెనకట మీ తాత ముత్తోళ్ళందరూ కూడా ఈ కిరీటాన్ని, కాంతితో కూడినటువంటి ఈ కిరీటాన్ని వాళ్ళు ధరించి చక్కగా ఈ భూమిని పాలించారు. అలాగా నీవు కూడా పాలించు అని చెప్పి వశిష్ఠ మహర్షి ఇత్యాది మహర్షులందరూ కూడా, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, కులగురువులందరూ కూడా చేరి చక్కగా ఆయన యొక్క శిరోధార్యాన్ని అలంకరించారు. ఎవరు? ఆ కిరీటాన్ని. ఆ కిరీటం ఎటువంటిది? నవరత్నోజ్వల కాంతివంతమిది. కాంతి అన్నారు.
నవరత్నోజ్వల, ఉజ్వలమైనటువంటి కాంతి. ఆ కాంతి ఏమనుకుంటాం మనం? లైటింగులతోనో లేకపోతే వాటితోనే కాంతి కాదండి, అది జ్ఞానకాంతి. జ్ఞానం అనేటువంటి కాంతి దాంట్లో ఇమిడ్చారు వాళ్ళు. ఎవరు? అంత క్రితం మోసినటువంటి వారు. అంత క్రితం ఎవరు? నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్ను దాల్చి. సూర్యవంశంలో రాజులు ఎంతో మంది ఉన్నారు కదా, ఈ వంశానికి సంబంధించినటువంటి, రఘువంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ నవరత్నాలు పొరిగినటువంటి జ్ఞానకాంతితో ఉన్నటువంటి ఆ కిరీటాన్ని ధరించి రాజ్యాన్ని పాలించారు. అది మామూలు కాంతి, జ్ఞానం అనేటువంటి కాంతి. ఏమాత్రము కూడా స్వార్థ బుద్ధి లేకుండా వాళ్ళు చక్కగా పాలించారు కాబట్టి అది జ్ఞానకాంతి అనేటువంటిది మనం చెప్పవచ్చు. మామూలుగా కాంతి ఉంటుంది అందులో, కానీ జ్ఞానం అనేటువంటిది అందులో ఇముడి ఉంది. అటువంటి నవరత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని నీకు శిరస్సుని పెడుతున్నావయ్యా, నువ్వు కూడా అలా పాలించు అంటే అది ఎంతసేపు ఉందండి? అది ఎంతసేపు ఉంది చెప్పండి? కొంతకాలానికి వియోగం అయిపోయింది. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి సీతమ్మ తల్లిని ఎడబాసి కానాలకు పంపించి స్వామి ఎన్ని రకాలుగా అనుభవించారు. అది రామాయణంలో ఆ ఘట్టంలో మనం చూసాం. మరి మనం ఎంతటి వాళ్ళము? మనం అంతకన్నా గొప్పవాళ్ళమా? అందుచేత పరమాత్మ ఎన్ని రకాలుగా మనకే అనుభవించి చూపించారో, సీతమ్మ తల్లి కానివ్వండి, శ్రీరామచంద్రమూర్తి కానివ్వండి, ఆ రకంగా మన జీవితాన్ని మనం చక్కగా తెలుసుకుని మనం ఏం చేయాలి, అసలు మన మానవ జన్మ ఎందుకు వచ్చింది, వచ్చినటువంటి జన్మను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి తెలుసుకుని మనం నడిస్తే మోక్షానికి దగ్గర దారి మనకు దొరుకుతుంది. పరమాత్మ చెప్తున్నాడు జ్ఞానయోగంలో, మయి ఆసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు అన్నాడు. మై ఆసక్త మనాహ పార్థ, ఓ పార్థ నీ మనస్సును నా యందు ఉంచు. మై ఆసక్త మనాహ పార్థ, నీ మనస్సును ఎప్పుడు కూడా నా యందు లగ్నం చెయ్యి. యోగం యుంజన్ అదాశ్రయ, నీ యోగమంతా కూడా నా మీద పెట్టు. మద ఆశ్రయ, నన్ను ఆశ్రయించు. యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం, అసంశయం అనేటువంటిది మాత్రం పెట్టుకోకు. సమగ్రంగా చక్కగా దాన్ని దర్శించు. సమగ్రమాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు, విను, నేను చెప్తున్నాను, యథార్థమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. నీవు చక్కగా నీ మనస్సును నాయందే లగ్నం చెయ్యి. అప్పుడు నేను చేయాల్సింది నేను చేస్తా నీకు. అసంశయం సమగ్రమాం, సమగ్రంగా తెలుసుకో నన్ను. నీ మనసును నా మీద పెట్టు, నీ ప్రాణాలను నా మీద పెట్టు, నీ పంచ ప్రాణాలను నా మీద పెట్టు. ఇవన్నీ పరమాత్మ చెప్పాడు. అలాగే 10వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి, మచ్చిత్తాహ మద్గతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు. మళ్ళా అక్కడ పరమాత్మ ఇదే విధంగా అక్కడ చెప్పారు. మచ్చిత్తాహ, నీ చిత్తాన్ని నా మీద ఉంచు. మద్గతః, నేనే పరమగతిగా భావించు. మచ్చిత్త మద్గత ప్రాణాః, నీ ప్రాణాల్ని, నీ పంచప్రాణాలకి ఉపప్రాణాలు 5 ఉంటాయి. ఆ ఉపప్రాణాలని ఇవన్నిటిని కూడా నా మీద పెట్టు. పంచప్రాణాలంటే ఏమిటండి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అనేటువంటివి పంచప్రాణాలు. పంచప్రాణాలకి ఉపప్రాణాలు ఉంటాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనేటువంటి ఉపప్రాణాలు 5. ఇవన్నీ కూడా నా మీద ఉంచు. అప్పుడు కదా నువ్వు వచ్చినటువంటి జన్మకి సార్థకత ఏర్పడేది. అప్పుడు కదా నేను నిన్ను చూసేది. నా యందు నీవు ఉంటావు.
ఎవరైతే నా యందు ఉంటారో వాళ్ళని వారి యందు నేను ఉంటానని పరమాత్మ చెప్పాడు. సమోహం సర్వభూతేషు అన్నాడు పరమాత్మ. సమోహం సర్వభూతేషు నమే పార్థ సమోహం సర్వభూతేషు, ప్రతి జీవిలోనే నేను ఉన్నాను. అన్ని జీవులు నాలోనే ఉన్నాయి. ఎవరైతే నన్ను తలుస్తూ ఎప్పుడూ ఉంటారో, నిత్యం కూడా ఆ పారాయణ చేస్తూ నన్ను మననం చేస్తూ ఉంటారో వారి యందు నేను ఎప్పుడు కూడా ఉంటాను. ఆ భావనతో నేను ఉండు అని అర్జునుణ్ణి నిమిత్తంగా తీసుకుని మన మానవ జనులందరికీ కూడా పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి బోధించారు. అలాగా మనం వెళ్ళాలి. ఈ ఉత్కృష్టమైనటువంటి జన్మని మనం సార్థకత చేసుకోవాలి. అప్పుడు కదా ఆ జీవితానికి అర్థం అనేటువంటిది. మచ్చిత్తః మద్గతః ప్రాణాః బోధయంతః. మనమందరం ఏం చేయాలి? చక్కగా ఒకరికొకరికి బోధించుకుంటూ ఉండాలి. ఏది? పరమాత్మ యొక్క తత్వాన్ని. తత్వము, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు. ఆ పరమాత్మే నీవయ్యా, నీవే పరమాత్మవు. నన్ను విడివడి నువ్వు మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? నీవు నా నుంచే వచ్చావు. నా నుంచే వచ్చి నాకు దూరం అయిపోతున్నావు. అనేక జన్మల్లో ఇరుక్కుపోతున్నావు నువ్వు. మానవ జన్మ ఇచ్చింది దేనికి నీకు? ఇదిగో ఈ తత్వాన్ని తెలుసుకొని నా దరికి రావటానికి. అందుకని నీకు అనేక రకాల్లో చేసినట్టు అనేక జన్మల్లో చేసినటువంటి యొక్క పుణ్య ఫలం వల్ల ఈ మానవ దేహాన్ని నీకు నేను ఇచ్చినాను. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో. చక్కగా ఎప్పుడు కూడా ప్రతి పని చేసుకుంటూ కర్తవ్యాన్ని దేనికి కూడా మానకుండా నన్ను తలుసుకో, నన్ను ధ్యానించు, నన్ను భజించు, గోవిందుని సేవించు అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. దానికి మనం చేయాల్సింది సాధన. ప్రతి విషయంలోనూ కూడా సాధన అనేటువంటిది అవసరం. సాధన ఎలా చేయాలి? సాధన మనం పొద్దున్నే లేస్తాం. పొద్దున్నే లేచి భూమికి నమస్కారం చేయాలి. లేవంగానే భూమికి నమస్కారం. అమ్మా భూమాత నమస్కారం తల్లి, ఈ ఉదయం నేను లేచాను. నీ యొక్క స్పర్శతోనే నేను నా జీవితాన్ని నేను సాగిస్తూ ఉన్నాను. లేచినటువంటి సమయం కాడి నుంచి పడుకునే వరకు కూడా నీతోనే నాకు అనుసంధానం అనేటువంటిది ఉంది తల్లి. నన్ను క్షమించు తల్లి. అన్ని పనులు కూడా నీతోనే చేస్తున్నాను, అంటే నీ మీద నేను చేస్తున్నాను, నన్ను క్షమించు అని చెప్పి చక్క నమస్కారం చేసి రెండు చేతుల్ని తీసుకోవాలి. చక్కగా రెండు తీసుకుని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ అనేటువంటిది చక్కగా ఈ రెండు అరిచేతుల్ని మనం చూసుకుని చక్కగా కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ అని మనం చక్కగా చేతుల్ని చక్కగా పాడించుకుని చక్కగా మనం కళ్ళకు అద్దుకుని మన పనులకి మనం ఉపక్రమించాలి. ఇదేమిటి? కరాగ్రే వసతే లక్ష్మి అన్నాం. కర అగ్రము అంటే ముందు భాగము, అంటే వ్రేళ్ళు. ఈ వ్రేళ్ళు దేనికి పనిచేస్తాయి మనకి? కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మీదేవి అగ్రస్థానంలో, వ్రేళ్ళు యొక్క అగ్రస్థానంలో లక్ష్మీదేవి ఉంది అంటే అక్కడ అర్థం ఏమిటి? వేళ్ళు దేనికి ఉపయోగిస్తాం మనం? పనులు చేస్తాక ఉపయోగిస్తాం. వేళ్ళు లేకపోతే ఏ పనులైనా చేయగలం. వేళ్ళు లేవు, ఓన్లీ అరిచేయి మాత్రమే ఉంది. ఏదన్నా పట్టుకోగలమా? చేయగలమా? కుదరదు కదా. ప్రతి పనికి వేళ్లతో అవసరం. పని చేసుకోనైనా నీకు లక్ష్మీదేవి చక్కగా నీ దగ్గరకు వస్తుంది అని చెప్పినటువంటిది అది. అంతేగాని పని చేయకుండా నేను కూర్చుంటాను, నాకు లక్ష్మీదేవి రావాలంటే వస్తుందా? అందుకనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, మధ్య భాగాన సరస్వతీదేవిని పెట్టారు. చివరేముంది? కరమధ్యే సరస్వతి,
కరమూలే స్థితే గౌరీ అంటే శక్తి స్వరూపిణి అమ్మ, పోషించే తల్లి, ప్రకృతి రూపంగా మనల్ని పోషిస్తూ ఉంది తల్లి. మధ్యలో విద్య అనేది కావాలి. ఏ విద్య? మధ్యలో సరస్వతిని పెట్టారు, కర మధ్యే సరస్వతి అన్నాం కదా. మరి ఎందుకు పుట్టాము, జన్మెత్తాము, పనులు చేసుకుంటున్నాము, సంపాదన వస్తోంది, తింటున్నాము, దాంతో సరిపోతుందా? విద్య కావాలి. ఏ విద్య కావాలి? బ్రతుకు తెరువుకి సంబంధించినటువంటి విద్య పొట్టకూటి కోసం చేస్తున్నాం, కానీ అధ్యాత్మ విద్య కావాలి. అధ్యాత్మ విద్య కావాలి అంటే జ్ఞానాన్ని సంపాదించేటువంటి విద్య కావాలి. అధ్యాత్మ విద్య అంటే భగవతత్వం అనేటువంటి విషయాలు. ఈ అధ్యాత్మ విద్యని మనం సంపాదించుకున్నప్పుడు సరస్వతీదేవి చక్కగా మన యందు ఉంటుంది. 64 కళల్లో మనం ఏదో ఒక కళను ఎంచుకుని మనం చక్కగా రమించవచ్చు. తర్వాత పరమాత్మ తత్వాన్ని మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. అందుకని కరమధ్యే సరస్వతి, మధ్య భాగానికి సరస్వతి ఎందుకు పెట్టారంటే నీ జీవితం మధ్యలో నిన్ను మళ్ళా చివరకంటూ కూడా తీసుకెళ్లేది, గమ్యస్థానాన్ని చేర్చేది ఈ విద్యేనయ్యా. ఏ విద్య? ఆధ్యాత్మ విద్య. అనే అధ్యాత్మ విద్య అన్నారు, ఆధ్యాత్మిక మార్గం అన్నారు. అంటే పరమాత్మ చేరుకునేటువంటి మార్గం. ఇలా మనం చక్కగా పొద్దున్నే లేవగానే భూమాతకు నమస్కారం చేసుకుని చక్కగా మనం అరిచేతులను చూసుకుని ఇవన్నీ చేసుకుంటూ అప్పుడు మనం పనులకి ఉపక్రమించి మనకు ఏదైతే అవసరమో మనకు కావలసినటువంటి చేసుకుని చక్కగా ముఖ ప్రక్షాళన చేసుకోవటం, స్నాన సంధ్యాదలు చేసుకోవటం, తర్వాత భగవంతుని నమస్కారం చేసుకోవటం. కర్తవ్యాల్లో మొట్టమొదటైనటువంటిది భగవంతుని తెలుసుకోవటం. మొట్టమొదట లేవంగానే భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం పూజా విధానం చేసుకుని అప్పుడు నీకు ఏదైతే ఉద్యోగం ఉందో, వ్యాపారం ఉందో, వ్యవసాయం ఉందో, ఏ పని అయితే ఉందో దానికి వెళ్ళి చక్కగా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మళ్ళా పరమాత్మ నీ దైవాలను చక్కగా అన్ని సాంకూలంగా పూర్తి చేసుకుని నా ఉద్యోగ ధర్మానికి నేను వచ్చాను, ఇవాళ నా ధర్మాన్ని చక్కగా పాటించే మార్గాన్ని నాకు చూపించు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ నీ కంప్యూటరో లేకపోతే నీ ఉద్యోగం, నీ వ్యాపారం చక్కగా చేసుకోవాలి. అది ఎట్లా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉన్నప్పుడు మన సంపాదన కూడా ధర్మంగా ఉంటుంది, మనకు నిలబడుతుంది. మనకు కానివ్వండి, మన బిడ్డలకు కానివ్వండి, అది ధర్మంగా నిలబడుతుంది. లేకపోతే అధర్మమైనటువంటి సంపాదన అనుకోండి, అదేమవుతుంది? విచ్ఛిన్నం అయిపోద్ది, కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది, మన హృదయాలు సవ్యంగా ఉండవు, రకరకాలైనటువంటి వ్యాపకాలతో ఉంటాం. మనం వ్యాపకం మారిపోతుంది, మనసు యొక్క గతులు మారిపోతాయి. పరమాత్మ చెప్తున్నాడు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు. అంటే చెడు మార్గం వైపు మనం వెళ్ళామనుకోండి, రజోగుణం తగిలించుకుంటాం. గుణాలు 3 అయితే సత్వగుణంలో ఉన్నప్పటికీ మనం ఏమవుతాం? చక్కగా ఆధ్యాత్మ మార్గంలో రమిస్తూ ఉంటాం. మన కార్యక్రమాలన్నీ మనం సవ్యంగా ధర్మంగా చేసుకుంటాం. అదే ఆలోచన మారిపోయింది, ప్రాపంచిక విషయాల మీద దృష్టిని పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది పరిగెడుతుంది, మనసు పరిగెడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే విషయాదుల్ని, ప్రాపంచిక విషయంలో ఏ విషయాదులు ఉన్నాయో ఆ విషయాదులు ఎందు పరిగెట్టి దాన్ని మనం చింతన చేస్తూ ఉంటాం. విషయాన్ పుంసః మళ్ళా దాన్ని, ఆ విషయాల్ని చింతిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎవరిని మోసం చేయాలి అనేటువంటి దాంతో మనం ఉంటాం. ధ్యాయేతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, దానిలో సంగమిస్తూ ఉంటాం. ఉపజాయతే, దానిలో ఎక్కువగా ఇరుక్కుపోతాం. సంగాత్ సంజాయతే కామః, ఎప్పుడైతే మనం దానిలో ఆ విషయాదులో సంగమిచ్చామో కామః, కోరిక పుడుతుంది. కామం అంటే కోరిక, కామః కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టినప్పుడు ఏమవుతుంది? కోరిక తీరలేదు, క్రోధాద్భవతి సమ్మోహః, కోరిక తీరినప్పుడు క్రోధం అనేది ఏర్పడుతుంది. ఆ క్రోధం వస్తే లోపల అలజడి తిరుగుతుంది, మన మనస్సులో, మన హృదయంలో అలజడి ఏర్పడుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి నాశనం అయిపోతుంది. స్మృతి అంటే జ్ఞాపక శక్తి నశించిపోతుంది. జ్ఞాపశక్తి నశించినప్పుడు
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఎప్పుడైతే స్మృతి అనేటువంటి పోయిందో బుద్ధి నాశనం అయిపోయింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే తనకు తానే అధోగతి పాలైపోతాడు జీవుడు. అందుచేత మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా చక్కగా మన కార్యక్రమాలన్నిటిని మనం ధర్మబద్ధంగా జీవిస్తూ మనం అన్ని కూడా చక్కగా చేసుకుంటూ ఏ పని మానవసరం లేదు. ఏ పని కూడా మానమని చెప్పలే పరమాత్మ. ప్రతి పని చక్కగా చేసుకో, సవ్యంగా చేసుకో, ప్రతి పనిలో నన్ను వెతుకో, నన్ను చూసుకో అన్నాడు పరమాత్మ. నన్ను చూసుకో, అలా చూసుకుని నా గమ్యస్థానానికి నువ్వు వచ్చే. ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఎంతమంది దీన్ని తెలుసుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఎన్నో రకాల మహానుభావులు అనేటువంటి వాళ్ళు ఎన్నో రకాలుగా మనకు బోధిస్తూ ఉన్నారే. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి బోధిస్తూ ఉన్నారే. మనకి మనం పట్టుకుంటున్నామా? పట్టుకోలేకపోతున్నాం. పరమాత్మ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పరమాత్మ? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడండి, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అంటున్నాడు. అనేక వేల 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 లక్షల కోట్ల మంది మనుషులలో ఏ ఒక్కడో నా దరికి చేరుతాడు. అలా చేరినటువంటి వాళ్ళలో కూడా మనం ఫిల్టర్ చేస్తే ఏ ఒక్కడో నా దరికి వస్తున్నాడు. మన మోక్షాన్ని పొందాలంటే మానవ జన్మెత్తి ఏ ఒక్కడో వెళ్ళేటప్పుడు ఈ మిగతా కోట్లాను కోట్ల అయినటువంటి జనాలు ఎందరూ కూడా ఎప్పుడు వెళ్తారండి పరమాత్మ మార్గానికి? అది ప్రతి మనిషి తెలుసుకోవాలి. తెలుసుకుని చక్కగా మనం ఆ ఆచరణలో ఉండి ఆచరణ మార్గంలో చక్కగా మనం జీవిస్తూ సాధన చేసుకోవాలి. అలాగే ఇవాల్టి ఈ ఎపిసోడ్ని మనం ఆపుదాము. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలిసి అనేక రకాలైనటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా నేను చదివి మీకు చక్కగా వివరిస్తాను. అంతవరకు సెలవు.